బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ఏపీపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల రోడ్ షో నిర్వహించారు. పటేల్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల వైసీపీ టీడీపీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయన్నారు. అమూల్యమైన ఓటును రెండు పార్టీలకు వేసి వృధా చేసుకోవద్దని షర్మిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్డర్, ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నరసింహ, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు పాల్గొన్నారు. నువ్వే ఎమ్మెల్యే కానీ నీ దగ్గర ఉండే గృహ సారథులు, కన్వీనర్లు, మండల అధ్యక్షులు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు అన్నీ వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా ఇంకా అంటే మొత్తము తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళు చూసుకుంటారు. మరి నేనేం చేయాలి అన్న, నువ్వు గవర్నమెంట్ పనులు చూసుకో అన్నారు. ఒక జీతగాన్ని పెట్టుకోండి అన్నా చాలు అని చెప్పి, ఎవరైనా ఒక జీతగాన్ని పెట్టుకోండి అన్నా, నాకు అలాంటి పదే వద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు హక్కులు ఇచ్చాడు, ఆ హక్కులను తీసేయడానికి మీకు లేదు. నువ్వు కూడా ఒక మినిస్టర్ చేసినావు. రామసుబ్బారెడ్డి గారిని అడిగినా, నీ వయసు చూసుకుంటాడు, నువ్వు బయట తిరుగుతున్నావు అంటే నువ్వు ఒప్పుకుంటావా? కాబట్టి నేను ఒప్పుకోనన్నా, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి అన్నా. వాళ్ళు నన్ను తీసేయలేదు, నేనే వద్దని చెప్పాను, నాకు అవసరం లేదని చెప్పాను. సీఎం గారు కూడా పిలిస్తే రానని చెప్పేటువంటి ఏకైక ఎమ్మెల్యే మీ ఆర్థర్. టికెట్ నాకు వద్దని చెప్పేటువంటి ఏకైక ఎమ్మెల్యే మీ ఆర్థర్. కాబట్టి అన్న, ఈ రోజు వరకు కూడా నేను మీలో ఉన్నాను, మీతో ఉన్నాను. ఎప్పుడు ఎవరు పిలిచినా పలుకుతూ ఉన్నాను, అందరికీ అందుబాటులో ఉన్నాను. ఎవరైనా రాత్రి 10:30-11 గంటలకు వస్తే మీరు ఇంటికి పోయి నాకు ఫోన్ చేసేంత వరకు నేను నిద్రపోను. ఎందుకంటే కాలాలు బాగలేవు, ఇంత రాత్రి ఎందుకు వచ్చారు అని వాళ్ళు పోయి ఫోన్ చేసి, సార్ మేము చేరినామన్నాకనే నేను నిద్రకు ఉపక్రమిస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ గమనించాలి. చెప్పాలంటే చాలా ఉన్నాయి. అక్కకు చాలా సమయము, చాలా దూరం వెళ్ళాలి, ఎర్రగొండపాలెం వరకు వెళ్ళాలి. కాబట్టి దయచేసి నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాల కాలంలో నేను మీకు మంచి చేశానని అనుకుంటే, నేను మీతో ఉన్నాను అనుకుంటే, ఎక్కడ తప్పు చేయలేదు, ఎక్కడ కరప్షన్ లేదు అని మీరు అనుకుంటే